మరి అలాంటి అరటిపండు అనేది చక్కటి పోషకాలు ఉంటాయి, హై పొటాషియం ఉంటుంది, చాలా గుండెకు, బ్రెయిన్ సెల్స్కి, బాడీలో సెల్స్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి కావాల్సిన పొటాషియం సింపుల్ ఫామ్లో వెళ్తుంది, అన్ని విధాలా మంచిదే. కానీ మనం పండ్లను మానేస్తున్నామంటే ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. అందుకని మనం బరువు పెరుగుతున్నామంటే దానికి పెరగకుండా తినే టెక్నిక్ తెలుసుకోవాలి. కానీ పండును మానేసామంటే శరీరానికి చాలా హాని అనమాట. ఇప్పుడు అది ఎట్లా నష్టం అంటే అన్ని పండ్లు కాస్ట్లీ, సామాన్యులు కూడా కొనుక్కోలేరు, డబ్బులున్నోడు కొనుక్కోవచ్చు. కానీ ఆ మాట విని పాపం పేదవారు కూడా అమ్మ అరటిపళ్ళు తింటే ఎలా అవుతామని వీళ్ళు కూడా మానేస్తున్నారు. అంచేత అందులో ఎందుకు వద్దంటారంటే అరటిపళ్ళు చాలామంది ఎక్కువ శక్తి ఉన్న పండు అరటిపండు. పుచ్చకాయ, కర్బూజా తీసుకుంటే 100 గ్రాములు 16 క్యాలరీలు, బొప్పాయి తీసుకుంటే 32 క్యాలరీలు, మామిడి పండు తీసుకుంటే 100 గ్రాములు 74 క్యాలరీలు, అదే అరటిపండు తీసుకుంటే 116 క్యాలరీలు. పండ్లన్నిటిలోకెల్లా ఎక్కువ శక్తిని, ఎక్కువ అంటే క్యాలరీస్ని ఇచ్చేది అరటిపండు. కాకపోతే అంత క్యాలరీస్ ఎక్కువ నేను అందరికీ తెలియదు, కానీ ప్రాక్టికల్గా కొంత అరటిపండు తిని బరువు పెరిగినందుకు ఇట్లాంటి కామెంట్స్ వచ్చి ఉండొచ్చు. కానీ అరటిపండు తినొచ్చు, బరువు పెరగకుండా ఎట్లా తినొచ్చు అంటే రోజుకొక అరటిపండు, 2 అరటిపళ్ళు తింటున్నప్పుడు ఇంకొక ఆహారాన్ని మనం ఏం చేయాలి, తగ్గించుకోవాలి. ఇది తగ్గించుకుని అది తీసుకున్నప్పుడు మీరు ఉడికినవి, అన్నమో కూరలో ఇంకొక ఆహారమో తగ్గించినప్పుడు లాభాలే తప్ప నష్టం రాదు. పండు మానేస్తే నష్టం. కాబట్టి అరటిపండు తినండి, తగ్గించి అరటిపండు తినచ్చు. 1 అరటిపండు, 2 అరటిపండు, సైజును బట్టి పెద్దదైతే 1, చిన్నవైతే కర్పూరం అరటిపళ్ళు అంటారు, దేవుడి దగ్గర పెట్టాయంటే చూసారా, అవైతే 2 అరటిపళ్ళు రోజు తిన్నా వీళ్ళు బరువు తగ్గుతారు. అప్పుడు ఏం చేయాలి, అరటిపళ్ళు తినేసి ఇతర ఫ్రూట్స్ని ఏదన్నా కూడా ఎక్కువ తినొచ్చు కావాలంటే. డాక్టర్ గారు, నాకు మరి మామిడి పళ్ళు ఇష్టం, అరటిపళ్ళు కూడా చాలా ఇష్టం, 2 కలిసి తినచ్చా? అంటే 2 ఎక్కువ శక్తినిచ్చాయి కాబట్టి మామిడి పళ్ళు ఉన్నప్పుడు ఎవరు కూడా ఏదో వజ్రం ఉన్నప్పుడు బంగారం పెట్టి మీకు ఏది కావాలో తీసుకోండి అంటే బంగారం వదిలేస్తాం కదా. అందుకని అప్పుడు ఏం చేయాలి, మనం అరటి పండుని మామిడి పళ్ళు ఉన్నప్పుడు మానేసి 1 మామిడి పళ్ళు తినేసి 1, 2 అరటి పండు మానేయచ్చు. సీతాఫలాలు వచ్చినప్పుడు సీతాఫలాలు తింటున్నాం కాబట్టి ఎక్కువ శక్తి ఉన్నవి, అరటి పండు అప్పుడు మానేయచ్చు. పనస్తాన్లు, సపోటాలు ఇట్లాంటివి తిన్నప్పుడు ఇది మానేయచ్చు. ఏ పళ్ళు లేనప్పుడు ఎక్కువ శక్తినిచ్చే పళ్ళు ఇవన్నీ. అరటిపండు తిని కడుపు నిండదు అరటిపండు 1, 2 తింటే. మరి నేను ఎప్పుడన్నా ఆరోగ్యకరంగా మీరు పండ్లు తింటే మంచిది అన్నప్పుడు డిన్నర్లో ఫ్రూట్సే డిన్నర్ అయితే బెస్ట్ డిన్నర్ అంటా నేను. ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గాలన్నా, అసలు జబ్బులు రాకుండా